ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు గుండెలు బాదుకుంటున్నారు. నీళ్లు లేక కళ్ల ముందే పంటలు ఎండిపోవడం చూసి తలడిల్లిపోతున్నారు. ట్యాంకర్లతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా అది తలకు మించిన భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. మొన్నటిదాకా పచ్చటి పంటలతో కళకళలాడిన సింగూరు జలాశయం చుట్టుపక్కల ప్రాంతాలకు ఇప్పుడు ఏమైంది? పొట్టదాకా వచ్చిన పంట ఎండిపోవడానికి కారణాలేంటి? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. శివతేజ, మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సింగూరు ఆయకట్ట కింద ఉన్నటువంటి రైతుల పరిస్థితి మాత్రం వర్ణాతీతం అని చెప్పాలి. ఎందుకంటే ఓవైపు సింగూరు రిపేర్ అవుతున్న నేపథ్యంలో చాలా చోట్ల ఆయకట్టకు దాదాపు కొన్ని వందల ఎకరాల్లో భూములన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో వీరంతా కూడా సింగూరు ప్రాజెక్టును నమ్ముకునే వ్యవసాయ భూములన్నింటినీ కూడా పండించేవారు. కానీ ప్రస్తుతం సింగూరులో డెడ్ స్టోరేజ్కి నీరు చేరడంతో రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ఈ విధంగా పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో ముదుమాణిక్యం అనే విలేజ్లో ఉన్నాము. ముదుమాణిక్యం విలేజ్లో వందల ఎకరాలు, దాదాపు 400 ఎకరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పూర్తిగా పుట్టకొచ్చినటువంటి పంట మొత్తం ఎండిపోయిన నేపథ్యంలో రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొంతమంది రైతులు మాత్రం ధైర్యం చేసి ట్యాంకర్లతోటి నీళ్లు తెచ్చి పొలాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విజువల్స్లో మనం చూస్తున్నాం. ఇదే మడిలో మనకు 2 రకాలుగా కనిపిస్తుంది. ఆ పైన ఉన్నటువంటి మడిలో పచ్చగా కనిపిస్తుంది, దాని కింద ఉన్నటువంటి పొలం అంతా కూడా ఎండిపోయిన పరిస్థితి. పైన ఉన్నటువంటి మడి ఏదైతే ఉందో అందులో ఒక రోజుకు ఒక ట్రాక్టర్ ద్వారా, అంటే ఒక ట్రాక్టర్ ట్రిప్కు 1000 రూపాయల వరకు డబ్బులు వెచ్చించి నీరు తెచ్చి పోస్తున్న పరిస్థితి. చివరి వరకు కూడాను వారు డబ్బులు ఎక్కువవుతున్న క్రమంలో ఇక పోయలేమంటూ కూడా రైతులు చేతులు తెచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, అసలు ఎన్ని ఎకరాల్లో మీరు పొలం వేశారు, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? 4 ఎకరాలు వేసినాను. 4 ఎకరాలలో పంట వేసినా కానీ ఎండిపోయింది. ఆ 2 గుంటలన్నా తినడానికి వస్తాయేమో అని రోజుకు 10 ట్రిప్పులు ఓపించిన. ఒక ట్యాంకర్కి చెప్పిన 1000 రూపాయలు. రోజుకు 10 ట్రిప్పులు అంటే రోజుకు 10,000 పెట్టుబడి పెట్టినా. 4 రోజులు పెట్టి సపదా వదిలిపెట్టిన. ఇక మళ్ళీ తక్కింది ఆయనతో ఎండిపోయిన దాన్ని ఆయనతో నిప్పు పెట్టేసిన. కరెంటు ఇస్తలేడు కరెక్టు. 1 గంట అయినా కరెక్ట్, 1 గంట ఇస్తున్నాడు కరెక్ట్. గంట వాడుతుంది సార్ ఇది. మొత్తం ఎన్ని ఎకరాల్లో మీరు పొలం వేశారు? ఎకరాకి ఎంత ఖర్చు వచ్చింది? ఇటు ట్యాంకర్లతో పోసారు కదా, ఆ మొత్తం ఖర్చు ఎంత అయింది? 1 ఎకరాకు 40,000 వచ్చింది నాటు పెట్టడానికి. సో మొత్తంగా ఇది అటు సింగూరు ప్రాజెక్టు రిపేర్ ఉన్న క్రమంలో అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించామని అధికారులు చెప్తున్నా అది కింది స్థాయిలో రైతులకు మాత్రం చేరలేదు. ఆ అవగాహన లేకపోవడం వల్ల చాలా పెద్ద ఎత్తున సింగూరు ఆయకట్ట కింద రైతులంతా కూడా ఈ వరి పొలాన్ని నమ్ముకొని వేయడం జరిగింది. సో చాలా చోట్ల ఈ విధంగానే ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండిపోయిన పొలాలు ఏవైతే ఉంటాయో ఆ రైతులంతా కూడా ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9, ముదుమాణిక్యం నుండి.